This is a family meeting. ఇది కుటుంబ కూడిక. So let's look to the first family in Genesis. కాబట్టి మనం మొదటి కుటుంబముని ఆదికాండంలో చూద్దాం. The first family is of Adam and Eve. మొదటి కుటుంబం అయిన ఆదాము అవ్వ. See, for Adam and Eve, God told them after they were created, ఆదాము అవ్వలు వాళ్ళు సృజించబడిన తర్వాత దేవుడు వారితో ఏం చెప్పాడంటే, God told them, you can eat of all the fruits of the trees, మీరు అన్ని చెట్ల యొక్క ఫలములు మీరు తినచ్చు, but don't eat of the tree of knowledge of good and evil. కానీ మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలములు మీరు తినకూడదు. Genesis 2:17 we read that the day that you eat from it you shall surely die. ఆదికాండం 2:17 చూస్తే, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. So it is a very clear command, you shall surely die. కాబట్టి ఇది చాలా స్పష్టమైన ఆజ్ఞ, మీరు ఖచ్చితంగా చచ్చెదరు. And he told we can see in verse 23, the man said to, that is about Eve, this is my bone of my bones, flesh of my flesh, she shall be called woman because she is taken out from man. 23 ఆదాము అవ్వ గురించి చెప్తూ ఉన్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడును గనుక నారి అనబడును. Then God said to them, verse 24, for this cause man shall leave his father and mother and shall cleave to his wife, they shall become one flesh. అయితే అప్పుడు దేవుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు 24 కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. See, Adam and Eve, they never had a father or mother. ఆదాము అవ్వలకి వారికి ఎన్నడూ తల్లిదండ్రులు అనేవారు లేరు. But this is a command for every married person. కానీ ఈ వివాహమైన ప్రతి వ్యక్తికి ఇది ఒక ఆజ్ఞ. To leave their father and mother, వారి యొక్క తల్లిని తండ్రిని విడిచిపెట్టి, that emotional attachment to father and mother you have to leave. మరి తల్లిదండ్రులతో ఉన్న ఆ భావోద్వేగమైన ఆ సంబంధాన్ని మీరు విడిచిపెట్టాలి. If possible, stay separately from your father and mother. సాధ్యమైతే మీ తల్లిదండ్రులకి వేరుగా జీవించాలి. And cleave to your wife, that is, become one with your wife. మరియు నీ భార్యను హత్తుకోవాలంటే నీ భార్యతో నువ్వు ఏకం అవ్వాలి. Now, this is something which is disobeyed so much in Indian society. అయితే భారతీయ సమాజంలో ఇది చాలా ఎక్కువగా అవిధేయత చూపించబడుతున్న Even after విషయం. marriage, husband is so much connected to the father and mother, wife is also so much connected to the father and mother. వివాహం అయిన తర్వాత కూడా భర్త ఏమో తల్లిదండ్రులతో ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉంటాడు, భార్య తల్లిదండ్రులతో ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉంటుంది. That is why all sorts of quarrel and confusion come in the home. అందుచేతే గృహాల్లో ఆ గొడవలు, ఆ గలిబిలి అంతా వస్తూనే ఉంటుంది. The command to man and woman is leave your father and mother, cleave to your wife. కాబట్టి పురుషులకి స్త్రీలకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీ యొక్క తల్లిదండ్రులు విడిచిపెట్టి నీ భర్తను నీ భార్యను హత్తుకోవాలి. Now we can see in chapter 3, 3వ అధ్యాయంలో మనం ఇది చూడొచ్చు. devil came to the garden of Eden. ఆ యొక్క ఏదైనా తోటలోనికి అపవాది వచ్చాడు. The reason is because Adam and Eve were very closely connected to God, very close relationship, and devil is determined to destroy that. ఎందుకంటే ఆదాము అవ్వలు వారు దేవునితో చాలా సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నారు కనుక అపవాది వారిని వేరు చేయాలని నిర్ణయం You తీసుకున్నాడు. can see here serpent telling, that is, devil telling them in verse 1, indeed has God said you shall not eat from any tree of the garden. అయితే ఆ అపవాది అయిన ఆ సర్పము అపవాది ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా. Woman said, అప్పుడు స్త్రీ ఏమందో తెలుసా, verse 2, from the fruit of the trees of the garden you may eat, but from the fruit of the tree that is in the middle of the garden God has said you shall not eat it or touch it lest you die. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే
తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పంతో అనను. Is that what God told? నిజంగా దేవుడు ఇదే చెప్పాడా? Is that what God told? ఇదే దేవుడు చెప్పాడా? See, she added something. ఆమె ఇంకొక మాటని చేర్చి కలిపి God never చెప్తుంది. said never touch it, but she added that. దేవుడు ఎన్నడూ కూడా మీరు ముట్టకూడదు అని చెప్పలేదు, ఆమె కలిపింది ఆ మాట. She subtracted also something. ఆమె అలాగే ఒక మాటను కూడా తీసేసింది కూడా. God said, "You shall surely die." దేవుడేమో మీరు ఖచ్చితంగా నిశ్చయంగా చచ్చిపోతారని చెప్పాడు. Satan said, "Lest you die. Sometime, perhaps you may die." అయితే ఆ స్త్రీ ఏమంటూ ఉందంటే మీరు చావకుండునట్లు, అంటే ఒక్కొక్కసారి బహుశా మీరు చచ్చిపోవచ్చు, బహుశా అనే మాట అంటుంది. We learn two things from that. అక్కడి నుంచి 2 మాటలు మనం నేర్చుకోవచ్చు. She was not so sure, not so clear about what God commanded. దేవుడు ఏమి ఆజ్ఞాపించాడో దాని విషయమై ఆమె నిశ్చయంగా ఖచ్చితంగా ఆవిడకి సరిగ్గా Many తెలియదు. times, so many believers are not clear of what is written in God's word. దేవుని యొక్క వాక్యంలో ఏమి రాయబడి ఉంది అనే దాని విషయమై విశ్వాసులకి చాలాసార్లు స్పష్టంగా తెలియదు. If you don't know what is clearly written in God's word, దేవుని you వాక్యంలో will be deceived. దేవుని వాక్యంలో రాయబడిన దాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోకపోతే మీరు మోసపోతారు. When you add and subtract from God's word, you will be deceived. దేవుని యొక్క వాక్యానికి ఏదన్నా చేర్చినా లేదా తీసివేసినా మీరు మోసపోతారు. And then devil said, "You shall surely not die." అప్పుడు అపవాది ఏమంటున్నాడు? మీరు ఖచ్చితంగా చనిపోరు. What did God say? దేవుడేమన్నాడు? You shall surely die. మీరు నిశ్చయంగా చనిపోతారని చెప్పారు. Now what devil is telling? ఇప్పుడు అపవాది ఏం చెప్తున్నాడు? Nothing will happen. మీరు Don't worry. చావనే చావరు, ఏం జరగదు. You know, in the New Testament, God said in Romans 8:13, రోమీయులకు రాసిన పత్రిక 8:13 what is written? దేవుడు ఏం చెప్పాడు తెలుసు? కొత్త నిబంధనలో if you live by the flesh, you shall surely die. మీరు శరీరానుసారులుగా అంటే మాంసాన్ని అనుసరించి కనుక జీవిస్తే మీరు ఖచ్చితంగా చచ్చిపోతారు అని చెప్పాడు. Flesh means if I live according to my will. Flesh does not mean this is not flesh. మాంసము Flesh is అంటే my will. మాంసం అంటే ఈ కనిపించి ఈ మాంసం గురించి కాదు మనం చెప్పుకునేది. మాంసము అంటే నా స్వచిత్తము, నా చిత్తము. So if I live according to my flesh, that is my will, కాబట్టి I shall surely die. నేను నా మాంసాన్ని అనుసరించి గనుక నేను జీవిస్తే, అంటే నా చిత్తానుసారంగా నేను జీవిస్తే నేను నిశ్చయంగా You know చచ్చిపోతాను. what God will come and tell all of us? I mean, devil will come and tell all of us. మరి అపవాది వచ్చి మనందరితో ఏం చెప్తాడో తెలుసా? Nothing will happen. You shall surely not die. ఏం జరగదు, మీరు చావనే చావరు. If you get angry, nothing will happen. You won't go to hell. Nothing will happen. మీరు కోప్పడినా ఏమవ్వదు, మీరు నరకానికి ఏం వెళ్ళిపోరు, ఏం If జరగదు. you do sexual sin, look pornography, nothing will happen. మీరు లైంగిక పాపం చేసినా భూత చిత్రాలు చూసినా ఏం జరగదు. See, this is the lie devil is propagating. మరి అపవాది వ్యాపింపజేస్తున్న అబద్ధం ఇదే. We know Adam and Eve sinned. ఆదాము అవ్వ పాపం చేశారని మనకు తెలుసు. Okay, now let's see what happened. So that is the first step. Adam and Eve sinned. ఇది మొదటి మెట్టు, ఆదాము అవ్వ పాపం Okay, చేశారు. let's look at the second step. ఇప్పుడు రెండవ మెట్టును చూద్దాం. We can see verse 9, chapter 3, verse 9. ఆదికాండం 3:9 God చూస్తే said to the man, దేవుడు ఆయన యెహోవా ఆదామును పిలిచి, "Where are you?" నీవు ఎక్కడ ఉన్నావు? And then he is asking them this question. Then he said, I am naked, so I am hiding. That is in verse 10. మరి దేవుడు ఆ ప్రశ్న అడిగినప్పుడు అతను జవాబు చెప్తూ నేను దిగంబరిగా ఉన్నాను, భయంతో ఉన్నాను, దాక్కున్నాను అంటున్నాడు. God is telling, who told you that you are naked? అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నీవు Now listen to దిగంబరివని this ఎవరు question. చెప్పాడు? Listen to this question. ఇప్పుడు ఈ ప్రశ్న ఆలకించండి. Have you eaten from the tree which I commanded you not to eat? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? See, it's either Adam has to say yes or he has to say no. ఆదాము చెప్తే అవును అని చెప్పాలి, లేదా లేదు అని చెప్పాలి. Don't you think this question is very simple? Have you eaten from this tree? ఈ ప్రశ్న చాలా సులువుగానే ఉంది కదా. నీవు ఈ చెట్టు ఫలములు తిన్నావా? He didn't say yes, he didn't say no. అతను అవును చెప్పలేదు, లేదు అని You know what he చెప్పలేదు. said? తను ఏం చెప్పాడు తెలుసా? We can see next verse. తర్వాత వచ్చిన మనం చూడొచ్చు. The woman whom you gave me, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన she ఈ gave me from స్త్రీయే the tree and I ate. ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తిన్నాను. That means it's your fault that you gave this woman to me. అంటే దీని అర్థం
నువ్వే నాకు ఈ స్త్రీని ఇచ్చి తప్పు చేసావు, and she is the cause for my sin. మరి నా పాపానికి కారణం ఆమె. Okay, God then asked woman, అప్పుడు దేవుడు ఆ స్త్రీని అడుగుతున్నాడు. verse 13, what is this you have done? Same question, have you sinned? What have you done? నీవు చేసింది ఏమిటి అని అదే ప్రశ్న అడుగుతున్నాడు. What she should have answered? ఆమె ఏం జవాబు చెప్పుండాలి? I did this. నేను ఇది చేశాను. No, what she said? కానీ ఆమె ఏం చెప్పింది? Serpent deceived me. సర్పము నన్ను మోసపుచ్చాడు. This is what is happening in all families. చూసారా, ఇదే అన్ని కుటుంబాల్లో జరిగేది. The reason why I sinned is because of my wife, నేను ఎందుకు పాపం చేశానంటే నా భార్య my కారణం, children, నా పిల్లల కారణం, my husband. నా భర్త కారణం. Blaming other people. ఇతరుల్ని నిందించటం See, this is a usual thing in all families. అన్ని కుటుంబాల్లో సాధారణంగా ఉండే విషయం ఇది. You know, if that day they had said, Adam and Eve said, I sinned, ఒకవేళ ఆదామవ్వలు నేను పాపం చేశాను అని గనక చెప్పుంటే, I did this sin, నేను ఈ పాపం చేశాను, please forgive my sin, నా పాపాలు దయచేసి క్షమించండి, that day God could have forgiven this sin. ఆ దినమే దేవుడు వాళ్ళని God క్షమించుండేవాడు. would not have driven them out of the అసలు garden. ఆ తోటలో నుంచి దేవుడు వారిని తోలివేసేవాడు See, కాదు. I want to ask you a question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. Did God know that they will sin if devil comes to them? మరి అపవాది వారి దగ్గరికి వస్తే వారు పాపం చేసే అవకాశం ఉందనే విషయం దేవుడికి తెలుసా తెలియదా? Yeah, they would have sinned, that is true. వారు ఖచ్చితంగా పాపం చేసి ఉండేవారు. But sin is not the most serious thing. కానీ ఇక్కడ పాపము తీవ్రమైన విషయం కాదు. After that, are you acknowledging your sin? అయితే పాపం చేసిన తర్వాత దాన్ని ఒప్పుకుంటున్నావా లేదని Or are ప్రాముఖ్యమే. you blaming other people? లేదా ఇతరులను నిందిస్తున్నావా? If you admit your sin and take the blame on yourself, నీవు కనుక ఆ పాపాన్ని ఒప్పుకుని ఆ నిందను నీ మీదకి నువ్వు తీసుకుంటే, that moment repentance comes and God will forgive the sin. ఆ క్షణమే మారు మనసు జరుగుతుంది, దేవుడు మీ పాపాలను క్షమిస్తాడు. But as long as we are blaming other people, my wife, husband, children, neighbor, boss, మరి ఎంతకాలం అయితే మనం నా భర్త వల్ల, నా భార్య వల్ల, పిల్లల వల్ల, ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల, నా యజమానుడు వల్ల చేశాను అని చెప్తే what will happen? ఏం జరుగుతుంది? Sin is not forgiven. పాపం క్షమించబడదు. Sin remains there. పాపం అక్కడే నిలిచి ఉంటుంది. In your family, నీ కుటుంబంలో you are blaming other people, sin is there in your heart. నువ్వు ఇతరులను కనుక నిందిస్తూ ఉంటే నీ హృదయంలో పాపం నిలిచి You ఉంటుంది. know what happened because of that? What is the consequence of sin? మరి దాని వల్ల వచ్చిన పర్యవసానాలు ఏమిటి? We can see in verse 14. 14వ వచనంలో మనం చూడొచ్చు. God said, that is to the serpent, you are cursed more than all cattle, more than every beast of the field. That means all the animals are cursed. మరి 14వ వచనం చూస్తే అక్కడ దేవుడు ఆ సర్పాన్ని, పశువుల్ని శపిస్తూ ఉండడం మనం చూస్తాం. అందుకే దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతులన్నింటిలోనూ నీవు శపింపబడిన దానివే నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకుచున్నదు. Serpent is cursed. Not only that, all the animals got cursed. మరి సర్పం మాత్రమే కాదు, సమస్త జంతువులన్నీ కూడా శపించబడ్డాయి. Did animals commit any sin? మరి జంతువులన్నీ ఏమైనా పాపం చేసాయా? లేదే. Man sinned. మనిషి పాపం చేశాడు. Sin entered into the world, that brought curse on the whole world. లోకంలోనికి పాపం ప్రవేశించింది, అది లోకమంతటి మీదకి శాపాన్ని You know తీసుకొచ్చింది. why you can see sometimes in National Geographic channel, you can see a beautiful deer walking. మరి నేషనల్ జియోగ్రఫిక్ టీవీ ఛానల్లో ఒక చక్కని జింక నడుస్తూ ఉండడం మనం చూస్తాం. Very nice deer with nice horns. మరి మంచి దుప్పి లేకపోతే జింక మంచి కొమ్ములు వేసుకుని నడుస్తూ ఉంటుంది. Suddenly a tiger jumps on it and tears it to pieces. వెంటనే ఒక పులి దాని మీద దాడి చేసి దాన్ని ముక్కలు చేస్తుంది. Now why it is happening? ఎందుకు అలా జరుగుతుంది తెలుసా? Because of curse. ఈ శాపం వల్లే. That is the reason why animals are, lion is eating deer, lion is, we can see hippopotamus and all these quarreling, one hippopotamus quarreling with another hippopotamus. మరి ఈ యొక్క సింహం జింకలను తినేయడం కానీ, నీటి గుర్రాలు ఒకటితో ఒకటి కొట్టుకోవడం కానీ, ఇవన్నీ దీనివల్ల మనం చూస్తున్నాం. Recently in our house we had a male cat. We had 2 male cats. మరి మా ఇంట్లో కొద్ది రోజుల క్రితమే 2 మగపిల్లలు ఉన్నాయి. Another male cat from a strange male cat killed our male cat. మరి They fought each other and this got killed. బయట ఉన్న ఇంకో మగపిల్ల వచ్చి మా ఇంట్లో ఉన్న మగపిల్లతో గొడవాడి దీన్ని చంపేసింది. What is the reason why? You can see sometimes
that sound of two male cats fighting with each other. మరి రెండు మగపిల్లలు కొట్టుకుంటూ ఉంటే వచ్చే ఆ శబ్దాలు మనకు తెలుసు. You know why they fight? ఎందుకు కొట్టుకుంటే తెలుసా? This is the reason. Curse. ఇదే కారణం, శాపం. Curse on all animals. ఈ సమస్త జంతువులన్నిటి మీద ఈ శాపం ఉంది. Now read. You can see there's a curse on all the trees. తర్వాత చెట్ల మీద కూడా ఉన్న శాపాన్ని మనం చూడొచ్చు. It's written in. You can see in verse 17. You can read. Curse is the ground because of you. Curse is the ground means all the trees are cursed today. 17వ వచనంలో చూస్తే నేల శపింపబడి ఉన్నది అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న చెట్లు అన్ని కూడా శపింపబడి ఉన్నాయి. Verse 18. Thorns and thistles shall grow. 18వ వచనం ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను మొలుస్తాయి. You know what is the reason why thorns and thistles all these are there? Because man sinned. మరి ఈ ముళ్ళ పొదలు గచ్చ పొదలు ఇవన్నీ ఎందుకు ఉంటున్నాయి? మనిషి పాపం చేయడం వల్ల. Now there is a time, that's why we have got air pollution, noise pollution, water pollution, all that is happening because of sin of man. కాబట్టి అందుచేతే మనకి ఈ గాలిలో కాలుష్యం ఉంది, శబ్ద కాలుష్యం ఉంది, నీటి కాలుష్యం ఉంది, ఇవన్నీ కూడా నరుని యొక్క పాపం వల్ల వచ్చాయి. And now a day is coming when Jesus is going to come back. He is going to establish rule on the earth. అయితే ఒక దినం రాబోతుంది, యేసు ప్రభు తను భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. That day curse will be reversed. ఆ రోజు ఈ శాపం తిరిగి వేయబడుతుంది. Today you read in Romans 8, all the nature is groaning for the revelation of the sons of God. I don't know whether you know that verse. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో సమస్త సృష్టి కూడా దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు మూలుగుతూ ఉందని మనం చూస్తాం. ఈ వచనం మీకు తెలుసో తెలీదు? Romans 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. You can read from brother. Can you read from verse 18 onwards, 18 to 21? Can you read? 18 నుంచి 21 18 to 22. 18 నుంచి 22 వచనాలు ఒకసారి చదువుకుందాము. Sorry, 19 to 22. Sorry. 19 నుంచి ఈ 22 వరకు చదువుకుందాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. యాలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. 22. Yes, brother. So it's written, the whole creation is groaning today. కాబట్టి సమస్త సృష్టి కూడా మూలుగుతూ ఉంది. All animals, all trees, all are groaning. సమస్త జంతువులు, చెట్లు ఇవన్నీ మూలుగుతున్నాయి. Lord, reverse this curse. ఏమని మూలుగుతున్నాయి తెలుసా? ప్రభువా ఈ శాపాన్ని తీసివేసేయి. You know how the curse came? ఈ శాపం ఎలా వచ్చిందో తెలుసా? What is the first step? దాని మొదటి మెట్టు ఏంటి? Disobeyed God. దేవునికి అవిధేయత చూపించడం. Second step, రెండో అడుగు blaming others. ఇతరుల్ని నిందించడం. Third step, మూడవది justifying themselves. తమను తాము Just think సమర్థించుకోవడం. of these 3 steps happening in each family. ప్రతి కుటుంబంలో జరుగుతున్న ఈ 3 మెట్లు అడుగుల step, గురించి ఆలోచించండి. First step, మొదటి అడుగు disobeying God. దేవునికి అవిధేయత చూపించడం. Second step, రెండో అడుగు blaming others. ఇతరులను నిందించడం. Third step, మూడో అడుగు justifying ourselves. మనల్ని మనం సమర్థించుకోవడం. As long as this is there, no salvation is there. ఎంతకాలం అయితే ఈ విధంగా ఉంటుందో అంతకాలం కూడా రక్షణ ఉండదు. And your sins will not be forgiven. మరియు మీ పాపాలు క్షమింపబడవు. When will sins be forgiven? ఎప్పుడు పాపాలు క్షమించబడతాయి? When you acknowledge your sin. మీ పాపాలు మీరు ఒప్పుకున్నారు. Lord, I did it. ప్రభువా నేనే దాన్ని I will చేశాను. not blame anybody. నేను ఎవరిని I will నిందించను. not blame my wife, husband, my children, my relatives, nobody. నా భర్తని, నా భార్యని, పిల్లల్ని, నా బంధువుల్ని నేను ఎవరిని నిందించను. Lord, I sinned. నేను పాపం చేశాను. I will never justify my sin. ఎన్నడూ నేను నా పాపాలను సమర్థించుకోను. That day salvation will come. ఆ రోజు రక్షణ Then వస్తుంది. only forgiveness will come. అప్పుడే క్షమాపణ వస్తుంది. What did Jesus say? 1 John 1:9. యేసయ్య 1 యోహాను 1:9 ఏం చెప్పాడు? If you confess your sin. మీ పాపం. That's a very important verse to remember. You can turn that if anybody don't know. 1 John 1:9. ఇది గుర్తుంచుకోవడానికి చాలా ప్రాముఖ్యమైన వచనం. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. ఒకసారి అది చూడండి. 1 John 1:9. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. Can you read? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులు See that చేస్తాడు. word, oppugodu, that means admitting sin. చూడండి ఆ మాటని,
ఒప్పుకొని ఎడల అంటే మన పాపాలని ఒప్పుకోవడం అనమాట. So, if I blame my wife or husband or neighbors, నేను కనుక నా భర్తను భార్యను పొరుగు వారిని నిందిస్తే, my children, నా పిల్లల్ని నిందిస్తే, and if I justify my sin, మరి నా పాపాన్ని ఆ విధంగా సమర్థించుకుంటే, will God be faithful and righteous to forgive my sin and cleanse me from all unrighteousness? దేవుడు నన్ను నా పాపాల విషయమై క్షమించడానికి నమ్మదగిన వాడుగా నీతిమంతుడిగా ఉంటాడా? సమస్త దుర్నీతి నుండి నన్ను కడిగి వేస్తాడా? What is the answer? జవాబు ఏంటి? What is the answer? Will God forgive or not forgive? దేవుడు క్షమిస్తాడా, క్షమించడా? Now you are not answering anything. మీరు ఎవరు ఏం జవాబు చెప్పట్లేదు. What is the answer? జవాబు Are you ఏంటి? listening to what I am saying? నేనేం చెప్తున్నాను అది వింటున్నారా? Will God forgive? దేవుడు క్షమిస్తాడా? Yes or no? No. లేదు, క్షమించడు. God will not forgive. దేవుడు క్షమించడు. Why? ఎందుకని? Because you are not taking blame on yourself. ఎందుకంటే ఆ నిందను మీ మీద మీరు You are వేసుకోవట్లేదు, blaming others ఇతరులను నిందిస్తున్నారు, and justifying yourself. మరి మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారు. I'll show you a portion from the Old Testament. పాత నిబంధనలో నుంచి ఒక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. I'm asking a question before that. దానికంటే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. You all of you know about Moses. మీ అందరికీ మోషే గురించి తెలుసు కదా. Why he did not enter the land of Canaan? ఎందుకని తను ఆ యొక్క కనాను దేశంలోనికి ప్రవేశించలేదు? Can you give me answer? Let's see whether you have read that portion. మీరు ఆ లేఖన భాగం చదివారు లేదు చూద్దాం, ఎవరైనా జవాబు చెప్తారా? Why he did not enter the land of Canaan? ఎందుకని తను ఆ కనాను దేశంలోనికి ప్రవేశించలేదు? డిజోబీడియన్స్. What is it? డిజోబీడియన్స్ దే ఆర్ సేయింగ్. What is the disobedience? ఏంటా అవిధేయత? Huh? నాట్ లిజనింగ్ టు ద వర్డ్. What he did not listen? ఏం వినలేదు ఆయన, ఏ మాట వినలేదు. Huh? వెన్ గాడ్ టోల్డ్ టు స్పీక్ టు ద స్టోన్ హీ హిట్ ద స్టోన్. Correct. Let's see that portion. సరిగ్గా చెప్పారు. ఆ భాగాన్ని మనం చూద్దాం. We can see that in Numbers 20 verse 10 to 13. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. Numbers 20 సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10 to 13. 10 నుంచి 13 వచనాలు. Can you read, brother? ఎస్ బ్రదర్. తర్వాత This I think many of you know that portion. మీలో చాలా God told there was no water for the people. Sorry. There was no water for the people. Yeah. You can sit back, brother. They can put the mic front. No, it's okay. They did not. There was no water. ఇక్కడ ఈ సందర్భం మీకు తెలుసు కదా, అక్కడ నీళ్ళు లేవు. So God told to speak to the rock. కాబట్టి దేవుడేమో ఆ బండతో మాట్లాడమని చెప్పాడు. We can see from chapter 20, 10 onwards. Can you read, brother? ఎస్ బ్రదర్. 20వ అధ్యాయం 10వ వచనం నుంచి ఒకసారి మనం చదువుకుందాం. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజము పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నులెదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అది మోరిబా జలమనబడెను. ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను. So there we see what God told Moses is speak to the rock, but he hit the rock twice. కాబట్టి అక్కడ మనం ఏం చూస్తామంటే దేవుడు మోషేని ఆ బండతో మాట్లాడమంటే తను ఆ బండను కొట్టాడు. Who sinned here? ఇక్కడ ఎవరు పాపం చేశారు? Moses sinned. మోషే పాపం Okay, చేశాడు. now let's turn to Deuteronomy chapter 3. ఇప్పుడు మనం ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం చూద్దాం. And here God is speaking to Moses. ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. Can you read 26 and 27? 3వ అధ్యాయం This is what Moses is testifying of that incident. 26-27 వచనాల్లో మోషే ఆ సంఘటన గురించి ఈ విధంగా Please చెప్తున్నాడు. read slowly, then only you will understand. చాలా నెమ్మదిగా చదవండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. But the Lord was angry with me on what is written? Your account. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి And would not listen to me. నా మనవి What వినకపోయెను. is written there? ఇక్కడ ఏమి రాయబడింది? God
is angry with me, He is not telling because of my sin. No, what He is telling? Because of people of Israel, their sin. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, దేవుడు యెహోవా నా మీద కోపంగా ఉన్నాడు, నన్ను బట్టి కాదు మిమ్మును బట్టి, ఇశ్రాయేలీయులైన మిమ్మును బట్టి నా మీద కోపంగా They ఉన్నాడు. sinned, that's why I could not enter into the land of Canaan. వాళ్ళు పాపం చేశారు, అందుకే నేను ఈ కనాను దేశంలోకి వెళ్ళలేకపోతున్నాను అంటున్నాడు. It's like I am telling, see, I sinned because brother has done something. That's the reason. I'm blaming brother. That Moses is blaming is people of Israel. ఇది ఎలా ఉంటుందంటే, నేను చేసిన పాపానికి సహోదరుడి మీద నింద వేస్తున్నట్టుగా ఉంటుంది. అలాగే మోషే కూడా తన చేసిన పాపానికి ఇజ్రాయెల్ ప్రజల మీద నింద వేస్తున్నాడు. You know what God told? ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? Read carefully there. అక్కడ జాగ్రత్త The చదవండి. Lord said to me, enough. Speak to me no more in this matter. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతిని గురించి నాతో మాట్లాడవద్దు. What God is telling, I don't want to hear anything from you now. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇంకా నీ దగ్గర నుంచి నేను ఏమీ వినదలుచుకోవట్లేదు. You will not enter into the land of Canaan. నీవు ఆ యొక్క కనాను దేశంలోనికి ప్రవేశించవు. But if Moses would have acknowledged, Lord, I sinned. I am the person who you told me to speak to the rock, but I hit the rock, Lord. I sinned. Please forgive my sin. He would have entered the land of Canaan. కానీ మోషే, ప్రభువా నేను పాపం చేశాను, నువ్వు మాట్లాడమంటే నేను కొట్టాను అని చెప్పి కనుక మోషే ఒప్పుకుని ఉంటే అతను మారుమనసు పొందుంటే దేవుడు క్షమించుండేవాడు, తన కనాను దేశంలోకి వెళ్ళి ఉండేవాడు. Please remember, this is the reason why many Christians don't enter into an overcoming life. Land of Canaan is a picture of overcoming life. కాబట్టి దయచేసి దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఇదే కారణం అనేక మంది క్రైస్తవులు జయ జీవితంలోనికి వెళ్ళలేకపోవడానికి. కనాను దేశం జయ జీవితానికి సాదృశ్యం. See, they don't acknowledge their sin. They don't put the blame on themselves. They justify themselves. వారు తమ పాపాలను ఒప్పుకోరు, ఆ నిందను వారి మీద వేసుకోరు, వారు తమను తాము సమర్థించుకుంటూ ఉంటారు. As long as you blame your husband, wife, children, relatives, boss, your sins are not forgiven and you will never progress in Christian life. ఎంతకాలం అయితే మీరు నీ భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, పొరుగువారి మీద, బంధువుల మీద, యజమానుల మీద నిందలు మోపుతారో మీరు అంతకాలం మీ పాపాలు క్షమించబడవు, మీలో ఎదుగుదల కూడా ఉండదు. I want to tell these things once again. ఈ మాటలు మరలా చెప్పాలనుకుంటున్నాను. మొదటిది ఏంటి? Adam and Eve disobeyed God. ఆదాము అవ్వలు వారి దేవునికి అవిధేయత చూపించారు. Second step, రెండవ అడుగు ఏం వేశారు? blamed others. ఒకరినొకరు నిందిస్తున్నారు. మూడవది, justified themselves. తమను తాము సమర్థించుకుంటున్నారు. What is the consequence? దీనివల్ల వచ్చిన పర్యవసానాలు ఏంటి? They went out of the Garden of Eden. వారు తోటలో నుంచి బయటకు వెళ్ళిపోయారు. Curse on the all the animals, all the trees, everything is cursed. మరి జంతువులు, అలాగే చెట్లు, ఇవన్నీ కూడా క్షపించబడ్డాయి. See, when we blame others and don't acknowledge our sin, we are bringing curse on our family. మనం మన పాపాలను ఒప్పుకోకుండా ఇతరులను నిందిస్తూ మనం సమర్థించుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? మన కుటుంబాల మీదకి మనం శాపాన్ని That తెచ్చుకుంటూ is ఉంటాం. why it's so important to acknowledge our sin, repent, turn back from sin. అందుచేతే మన పాపాలను ఒప్పుకోవడం చాలా ప్రాముఖ్యం. మారు మనసు పొంది వెనక్కి తిరగాలి. As long as we blame others, we'll never prosper. ఎంతకాలం అయితే మనం ఇతరులను నిందిస్తూ ఉంటామో అంతకాలం మనం ఎదగలేము. Please remember this is very important. దీన్ని జ్ఞాపకం ఉంచుకొని చాలా ప్రాముఖ్యమైన విషయం. Another important thing in family, కుటుంబంలో ఇంకొక ప్రాముఖ్యమైన you విషయం can see ఏంటంటే in Matthew chapter 18. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తాం. Matthew 18, మత్తయి సువార్త 18వ అధ్యాయం 18 to 20. 18 నుంచి 20 వచనాలు. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చేయనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకును అని మీతో చెప్పుచున్నాను. ఎలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును అని చెప్పాను. See, you know why God joined you and your wife? మరి దేవుడు నిన్ను నీ భార్యని ఎందుకు కలిపాడో తెలుసా? You and your wife should be one. నీవు నీ భార్య ఇద్దరు ఏకమై ఉండాలి. Sometimes some angry words, something can come. కొన్నిసార్లు కోపంతో కూడిన మాటలు రావచ్చు. Yeah, it can happen in all families. అది అన్ని కుటుంబాల్లోనూ జరుగుతుంది. Don't get condemned just because of that. దాని విషయమై మీరు అపరాధ భావంలోకి నిందించుకోవడంలోకి What is వెళ్ళిపోవద్దు. important is taking the blame on myself. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే నిందన నా మీద తీసుకోవడం. Never justifying sin.
ఎన్నడూ పాపాన్ని సమర్థించద్దు. And confessing sin, say especially when angry words come, confessing sin to one another. కానీ ఎప్పుడైతే ప్రత్యేకంగా కోపంతో మాటలు అవి వచ్చినప్పుడు పాపాన్ని And ఒప్పుకోవాలి. then you are coming together. అప్పుడు మీరిద్దరు కలిసి వస్తారు. As is written here, ఇక్కడ రాయబడినట్లుగా 19, two of you. That means we can read like this: husband and wife, they are agreeing. 19వ వచనం ఈ విధంగా మనం చదువుకుంటే అక్కడ ఇద్దరు అని ఉంది కదా, భార్య భర్త వారు ఏకీభవించినప్పుడు. And whatever is written on earth, they are asking anything, it shall be done to them by my Father in heaven. దేనిని గూర్చేనను తాము వేడుకొని దేని గూర్చేను భూమి మీద ఏకీభించినది పరలోకమందు నా తండ్రి వల్ల వారికి దొరుకును. Verse 20, if husband and wife are gathered like this in my name, God is there in the midst. మరి 20వ వచనం ప్రకారం మనం చూస్తే ఎక్కడైతే భార్యాభర్తలు ఇద్దరు ఈ విధంగా వారు కూడుకుంటారో వారి మధ్య నేను ఉంటాను అని చెప్తున్నాడు. God is not telling in a family where anger is there, sin is there, God is not there. That's not what he is telling. మరి ఇక్కడ దేవుడు కోపము లేకపోతే పాపము ఉంటే నేను అక్కడ ఉండను అలా ఏం చెప్పట్లేదు ఆయన. Even if sometimes some angry words can come, some bitter words can come, but if you confess your sin, acknowledge sin, ask forgiveness to Jesus, and come together as one. మరి ఆ కోపంతో కూడిన మాటలు, ద్వేషంతో కూడిన మాటలు అప్పుడప్పుడు పొరపాటు రావచ్చు, కానీ మీరు మీ పాపాలను కప్పిపుచ్చుకోకుండా ఒప్పుకొని ఒకరికొకరు క్షమాపణ అడిగి దాన్ని సరి చేసుకుని దేవుడితో సంబంధంలోకి వస్తే God is in that midst of that family. దేవుడు అటువంటి కుటుంబం మధ్యలో ఉంటాడు. And see verse 18, whatever you bind on earth is bound in heaven, whatever you loose on earth shall be loosed in heaven. చూడండి 18వ వచనం చూడండి, భూమి మీద మీరు వేటిని బంధితురో అవి పరలోకమందున బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందున విప్పబడును. See, I want to tell you, some of you may be praying for your children. మరి మీలో కొంతమంది మీ పిల్లల కోసం ప్రార్థిస్తూ Lord, my children ఉండొచ్చు. should be converted. ప్రభువా నా పిల్లలు మారాలి. Why the prayer is not heard? ఎందుకని మీ ప్రార్థనలు Why ఆలకించబడలేదు? children are rebellious? ఎందుకు పిల్లలు ఎదురు తిరుగుతున్నారు? Because you are not becoming one. There is some sin in your heart, in the heart of your wife. You are not asking forgiveness, you are not coming together and becoming one. That's the reason. మీరిద్దరూ కూడా కలిసి రావట్లేదు, ఎందుకంటే మీ హృదయంలో పాపం ఉంది, మీరు ఒప్పుకోవట్లేదు, ఒకరితో ఒకరు మీరు ఏకీభించట్లేదు కాబట్టి. See, as long as this husband and wife are two, there is no power in their life. ఎంతకాలం అయితే భార్యాభర్తలు ఇద్దరుగా ఉంటారో ఆ యొక్క జీవితంలో, ఆ కుటుంబ జీవితంలో Jesus is not in the midst, devil is in the midst. వారి మధ్య యేసే ఉండడు, అపవాది ఉంటాడు. Either of the two, one will be there in your house. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరే మీ ఇంట్లో ఉండగలరు. Either Jesus is in the midst of your family or devil is in the midst of family. మీ కుటుంబం మధ్యలో అయితే యేసే ఉండాలి లేదా అపవాది ఉండాలి. There is no neutral situation. ఇక్కడ ఏదో ఇద్దరు పంచుకునే అవకాశం ఉండదు. If husband and wife are not one, quarreling, fighting, not talking to each other, devil is in the midst. మరి భార్యాభర్తలు ఇద్దరు గొడవలు ఆడుకుంటూ మాట్లాడుకోకుండా ఉంటే అక్కడ అపవాదే ఉంటాడు. If they are one, not that they are overcome sin, that may take many years, but if they acknowledge their sin, ask forgiveness to one another and become one, Jesus is in the midst. కానీ వారు ఏకీభవిస్తే, అంటే ఏదో వారు పాపాన్ని జయించేశారు అనేది నేను చెప్పట్లేదు, అది ఎప్పుడో జరుగుతుంది. కాకపోతే వారు పాపంలో పడిపోయినప్పుడు ఒకరితో ఒకరు ఒప్పుకొని సమాధానపడి పశ్చాత్తాపడితే వారు ఏకీభవిస్తే అక్కడ యేసే ఉంటాడు. I'll tell you one incident that happened in my family. నా కుటుంబంలో జరిగిన ఒక సంఘటన నేను మీతో చెప్తాను. Some years before, when we were in Mumbai, చాలా సంవత్సరాల క్రితం ముంబైలో ఉన్నప్పుడు my wife developed a swelling here. నా భార్యకి ఇక్కడ ఒక వాపు వచ్చింది మెడ దగ్గర. And doctor said that high chance that it is cancer. మరి డాక్టర్లు ఏమన్నారంటే ఇది చాలా వరకు క్యాన్సర్ అయ్యే అవకాశం ఉందండి అన్నారు. They said do a biopsy. వాళ్ళు అన్నారు బయాప్సీ చేద్దామండి. You know what we did? మేమేం చేస్తాం తెలుసా? We knelt down, prayed. మేము మోకాళ్ళేసి ప్రార్థించాం. We prayed. We asked forgiveness to each other. We prayed, cried out to God. మేము ఒకరినొకరు క్షమాపణ అడిగి మేము దేవునికి మొర్ర పెట్టుకున్నాం. What happened is when the biopsy result has to come, they said it is sent for second opinion. మరి ఏం జరిగిందంటే బయాప్సీ రిజల్ట్స్ వచ్చాయి, కానీ వాళ్ళు అన్నారు రెండో ఒపీనియన్కి, సెకండ్ అభిప్రాయానికి కూడా పంపిస్తాం. Again we prayed. మరలా మేము ప్రార్థించాం. And when the result came, it was TB. అది రిజల్ట్ వచ్చినప్పుడు అది టీబీ అని తెలిసింది. So what I'm telling is,
God can turn things, God can change events in any way. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే దేవుడు పరిస్థితుల్ని సంఘటనల్ని మార్చివేయగలడు. Another thing what happened, I'll tell you in my home. మా ఇంట్లో జరిగిన ఇంకొక విషయం నేను చెప్తాను. My son, when he was after his 12th standard, he was going in a wayward manner. నా కుమారుడు 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ అయిపోయిన తర్వాత చాలా దారి తిరిగిపోయి He తప్పిపోయాడు. wants to go to merchant navy, go abroad, and in merchant navy he wanted to go. తను అక్కడ నావికా దళంలోనికి అటువైపు వేరే ఇతర దేశాలకు వెళ్ళిపోవాలి అని అలా ఆలోచిస్తూ And ఉన్నాడు. when we asked counsel from our elder brothers, మన పెద్ద సహోదరుల దగ్గర నుంచి మేము దాని గురించిన they said సలహాలు he's ఆలోచనలు not తీసుకున్నప్పుడు converted. If you go like that, a person can really go astray. తను ఇంకా మార్పు చెందలేదు కనుక అలా వెళ్ళిపోతే నిజంగా ఒక వ్యక్తి దారి తొలగిపోతాడని చెప్పారు. Now it went on for some time. He was going in a wrong way. తను ఆ విధంగా కొంతకాలం సాగింది. We heard one thing from Brother Zach. అప్పుడు మేము సోదర్ జాక్ గారి నుంచి ఒక మాట విన్నాం. When we heard in a message, వర్తమానంలో విన్నాం. you know what he said? ఆయన ఏమన్నారు తెలుసా? Pray, Lord, cause a fracture to happen to my son, and through that he'll turn to Jesus Christ. నీ యొక్క కుమారుడికి అవసరమైతే యాక్సిడెంట్ అయ్యి కాలో చేయ విరిగిపోనివ్వండి, ఆ విధంగా అవడం ద్వారా అయినా సరే తను నీ వైపు వస్తాడు అని ప్రార్థించమని నేను వార్తలో చెప్పడం విన్నాను. We prayed 4 days. He was playing football. He met with a accident. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. 4 రోజుల్లో తను ఫుట్బాల్ ఆడుతుంటే తనకి ఆ యొక్క ప్రమాదం జరిగి his hand got fractured. అతని చెయ్యి విరిగిపోయింది. X-ray was taken. There was a tumor inside. అప్పుడు ఎక్స్రే తీసినప్పుడు అక్కడ ఒక ట్యూమర్ కూడా కంతి లాంటిది కూడా ఉంది. And when he was admitted in the hospital, they had to take a bone from leg and cut a bone here and place it here. తను హాస్పిటల్లో చేర్చిన తర్వాత ఏం జరిగిందంటే కాళ్ళలోని ఎముక తీసి అది కట్ చేసి ఇక్కడ దాన్ని పెట్టాల్సి వచ్చింది. Before he went to the theater to have operation, he cried out to God. He got converted. మరి ఆ ఆపరేషన్ థియేటర్లోనికి వెళ్ళకముందు తన దేవుడికి మొరపెట్టుకున్నాడు. ఆ విధంగా మారు మనసు పొందాడు. You can see that how God is answering the prayer. చూడండి దేవుడు ప్రార్థనలకు ఎలా జవాబిస్తాడో మనం చూడొచ్చు. When we are ready to pray, Lord, at any cost I want my children to be converted, God will answer like that. మనం గనక ప్రభువా ఏదేమైనప్పటికీ నా పిల్లలు మారు మనసు పొందాలి అని మనం ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. I want to tell you one incident which one thing which one brother shared. ఒక సహోదరుడు పంచుకున్న ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చెన్నైలో he shared like this. ఈ విధంగా చెప్పాడు. You know what happens in a atom bomb? ఆటం బాంబ్ అణు బాంబులో ఏం జరుగుతుంది? He said you know there are 2 atoms called uranium atoms. I think I'm correct. Uranium atoms. మరి 2 అణువులు ఉంటాయి. There is a atom called uranium atom that is broken and that produces tremendous power. మరి ఆ యురేనియం అనే ఆ అణువు అది ముక్కలైపోయినప్పుడు అది బద్దలైనప్పుడు దాంట్లోంచి చాలా శక్తి ఉత్పత్తి అవుతుంది. Uranium atom is a very big one. When that is broken, tremendous power is released. మరి ఆ యొక్క యురేనియం అణువు పగిలినప్పుడు చాలా విస్తారమైన శక్తి దాంట్లోంచి బయటకు వస్తుంది. It can give either power to one city, electricity power to one city, or even destroy a city. అది అయితే ఒక పట్టణం మొత్తానికి విద్యుత్ శక్తిని ఇవ్వగలదు లేదా పట్టణం మొత్తాన్ని నాశనం చేయగలదు. See, that is a picture of the big person, myself, getting broken, and through that God's power is manifest to bless other people. మరి ఆ విధంగా నాలో ఉన్న ఒక పెద్ద వ్యక్తి అయిన స్వయ జీవితం, నా సొంత జీవితం అనేది విరగొట్టబడినప్పుడు ఆ విధంగా ఆశీర్వాదకరంగా ఉండగలదు. So when in atom bomb, what happens is a uranium atom is broken, releases power either to give electricity to a city or to destroy a city. కాబట్టి ఈ యురేనియం అణువు పగిలినప్పుడు బద్దలైనప్పుడు వచ్చే శక్తి అయితే ఒక పట్టణానికి వెలుగువడానికి ఉపయోగపడుతుంది లేదా ఒక పట్టణాన్ని నాశనం చేయడానికి So ఉపయోగపడుతుంది. that's a picture of myself being broken. అది నా స్వయం విరగొట్టబడడానికి సాదృశ్యంగా ఉంది. But you know what happens in a hydrogen bomb? కానీ ఒక హైడ్రోజన్ బాంబులో ఏం Hydrogen జరుగుతుంది? bomb, what happens is there are 2 small, hydrogen is a small atom. మరి హైడ్రోజన్ బాంబులో ఎలా ఉంటుందంటే 2 చిన్న అణువులు ఉంటాయి. When 2 atoms come together and become one, ఈ 2 అణువులు దగ్గరకు వచ్చి ఒకటైనప్పుడు such tremendous power is released, చాలా విస్తారమైన శక్తి అందులో నుంచి బయటకు which వస్తుంది. can destroy entire Andhra Pradesh.
or give electricity to the entire Andhra Pradesh. అది మొత్తం ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది, లేదా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి విద్యుత్ శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. That's the way when two husband and wife or any two brothers or any two sisters becoming small in your own eyes, asking forgiveness to each other, confessing sin, becoming small and becoming one, and when they pray, tremendous power is there. అదే విధంగా భార్యాభర్తలు ఇద్దరు లేదా సహోదరులు ఇద్దరు లేదా సహోదరులు ఇద్దరు తమ దృష్టిలో తాము చిన్నవారుగా చూసుకుని క్షమాపణలు అడడానికి ఇష్టపడి ఆ విధంగా దగ్గరకు వచ్చి ఏకీభవిస్తే దానివల్ల వచ్చే శక్తి ఎంతో గొప్పగా ఉంటుంది. Just like two hydrogen atoms are so small and they when come together, tremendous power to give electricity to a city or destroy a city, like that tremendous power is there. When husband and wife or two brothers or two sisters become one, and there is such tremendous power. ఏ విధంగా అయితే రెండు హైడ్రోజన్ అణువులు దగ్గరికి వచ్చినప్పుడు కలిస్తే ఎంత శక్తి దాంట్లో బయటకు వచ్చి అయితే పట్టణం మొత్తానికి శక్తి ఇవ్వగలుగుతాయి, విద్యుత్ శక్తిని లేదా నాశనం చేయగలుగుతాయి. అలాగే ఇద్దరు సహోదరులు లేకపోతే ఇద్దరు సహోదరులు లేదా భార్యాభర్తలు ఇద్దరు దగ్గరికి వచ్చి ఏకీపించినప్పుడు వచ్చే శక్తి కూడా అంత ఉంటుంది. You may not know that. మీకు అది తెలియకపోవచ్చు, Devil knows that. కానీ అపవాదికి తెలుసు. That is why devil takes the maximum effort not to make husband and wife one. అందుకే అపవాది ఏం చేస్తాడంటే భార్యాభర్తలు ఇద్దరు ఏకీభవించకుండా ఉండడానికి తను చేయగలిగింది అంతా చేస్తూ ఉంటాడు. That is why they make maximum effort so that two elders in the church will not become one. అందుకే సంఘంలోని ఇద్దరు సంఘ పెద్దలు ఒక్కటిగా ఉండకుండా తను చేయగలిగింది అంతా చేసేస్తాడు. That is why devil takes all effort. If two brothers or two sisters come together to pray, make sure that there is some fight, some quarrel, some problem, so that their prayer becomes ineffective. ఒకవేళ ఇద్దరు సహోదరులు లేకపోతే ఇద్దరు సహోదరులు ప్రార్థన చేసుకోవడానికి వచ్చినప్పుడు గనక వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవలు వాగ్వాదాలు జరిగేటట్లు చేస్తే ఆ ప్రార్థనలో శక్తి రాకుండా ఉంటుందని తనకు తెలుసు. Please remember this. This is the if you don't know that, devil knows that. కాబట్టి దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఇదే ఇక్కడ ఉన్న టెక్నిక్. మీకు తెలియకపోవచ్చు అపవాదికి Devil తెలుసు. does maximum effort to create problem in the church, in the family, everywhere. మరి సంఘంలో కానీ కుటుంబంలో కానీ ప్రతి చోట సమస్యను సృష్టించడానికి సాతానుడు ఏం చేయాలో అదంతా చేస్తాడు. What should you do? మనం ఏం చేయాలి? Humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. Ask forgiveness to each other. ఒకరినొక క్షమాపణలు అడగండి. And pray for different matters. వేరు వేరు అంశాల గురించి ప్రార్థన చేయండి. Maybe you are praying for some matters and God is not answering. బహుశా మీరు ఏదైనా విషయం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారేమో, దేవుడు Maybe జవాబు for years you ఇవ్వట్లేదేమో. are praying and there is no answer. అనేక సంవత్సరాలుగా మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ జవాబు You know రావట్లేదు. what is the reason? దానికి కారణం ఏంటో తెలుసా? Because there is some enmity, anger, bitterness in your heart, and with that you pray. Prayer is not going above this ceiling. ఎందుకంటే మీ హృదయంలో శత్రుత్వం, ద్వేషం, ఈర్ష ఉంది గనక మీరు ప్రార్థిస్తూ ఉన్నారు కానీ ఈ స్లాబ్ దాటి అది బయటకు వెళ్ళట్లేదు. Please humble yourself. That's what I learned. I'm saying about my family life. అదే నేను నేర్చుకున్నాను. నన్ను నేను తగ్గించుకోండి. నా కుటుంబ జీవితం గురించి నేను చెప్తున్నాను. See, when I got married, that's way back in 1992. నాకు వివాహం అయినప్పుడు అంటే సుమారు 1992 సంవత్సరంలో So many, initially for many years we used to quarrel, fight, so much of quarrel and fighting. మా యొక్క ప్రారంభ దినాల్లో ఎన్నో గొడవలు ఒకరినొకరు వాదించుకుంటూ ఆ విధంగా జరుగుతూ ఉండేవి. I'll tell you honest testimony, my children were consistently sick, so much of confusion in the home. నేను యథార్థంగా చెప్తూ ఉన్నాను, నా పిల్లలు తరచుగా రోగానికి పాలయ్యేవాళ్ళు. So much of confusion. ఎంతో గలిబిలి ఇంట్లో ఉండేది. I never knew that reason is because I and my wife are not united. We are praying, but God is not hearing any prayer. అయితే నా భార్య నేను ఏకీభవించకపోవడమే దీనికి కారణమని నాకు తెలియదు. ఎందుకంటే మేము ప్రార్థిస్తూ ఉన్నాం కానీ ఏకీభవించి ఏమి చేయట్లే. But many years later on I understood the importance of becoming really one and approaching God. మరి చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు నేను అర్థం చేసుకున్నాను, నిజంగా ఒకటిగా అయ్యి దేవుని దగ్గరికి వెళ్ళడంలోని శక్తిని. See, maybe you can turn to this verse in Ephesians 4 verse 3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. Can read verse 3, brother? Yeah. 4వ Read అధ్యాయం 1, 2. Maybe you can read chapter 3, chapter 4 verse 1 to 3. Yeah. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత
ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొక్కడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. It's written very clearly, be diligent to preserve the unity of the spirit and the bond of peace. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది, మీరు ఆత్మ కలిగించు సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగి ఉండాలి. What is the meaning of bond of peace? ఇక్కడ సమాధానమును బంధము In అంటే the ఏంటి? home, it should be an island of peace. మరి గృహము సమాధానంతో ఉండాలి. And that can happen only when you ask forgiveness to each other and really, as is written, diligent to preserve the unity of the spirit. ఎప్పుడైతే మీరు ఒకరినొకరు క్షమించుకుంటారో మరియు ఆ యొక్క ఆత్మను కలిగించే ఐక్యాన్ని కాపాడుకునే శ్రద్ధ కలిగి ఉంటారు ఇక్కడ చెప్పినట్లుగా, అప్పుడే సాధ్యమవుతుంది. See, imagine this gap is there. This, like, husband is here, wife is there, gap is there between husband and wife. ఒకసారి ఇలా ఊహించుకోండి, భర్త ఇక్కడ ఉన్నాడు, భార్య ఇక్కడ ఉంది, మధ్యలో ఈ ఖాళీ ఉంది. And you know what I told you earlier session, devil can enter, cause confusion in the family and children will be affected. మరి ఇంతకుముందు సెషన్లో కూడా నేను చెప్పాను కదా, అపవాది ఇందులోంచి ప్రవేశించి కుటుంబంలో గలిబిని సృష్టిస్తాడు, పిల్లల మీద కూడా ప్రభావం What చూపిస్తాడు. should happen is both should come together and close the gap. కానీ ఏం జరగాలి అక్కడంటే ఇద్దరు దగ్గరగా వచ్చి ఈ ఖాళీని పూర్తి చేయాలి. But if imagine wife is not cooperating, కానీ ఒకసారి ఊహించుకోండి, భార్య సహకరించట్లేదు, at least the husband took the extra step భర్త కొంచెం దగ్గరికి రావడానికి ఇంకొక మెట్టే ఎదిగాడు, and close that gap. ఆ ఖాళీని పూడ్చాడు, Then devil will not enter. అప్పుడు అపవాది రాలేడు. What is the meaning of taking that extra step? ఏంటి, ఒక మెట్టు పైకి వెళ్ళడం He should దిగడం humble అంటే ఏంటి? himself. He should humble himself, ask forgiveness, settle matters, really go down. మరి దాని అర్థం ఏంటంటే తను తగ్గించుకుని ఆ విషయాన్ని సరి చేసుకుని నిజంగా కిందకి దిగడం. And if the husband is not doing, the wife should do it. లేదా ఒకవేళ భర్త ఆ విధంగా చేయకపోతే భార్య అన్న ఒక మెట్టు If తగ్గించుకుని you ముందుకు really రావాలి. humble yourself, మీరు నిజంగా మిమ్మల్ని తగ్గించుకుంటే there will be peace at home. అప్పుడు ఇంట్లో సమాధానం ఉంటుంది, Devil will not have opportunity. అపవాదికి అవకాశం ఉండదు. Your prayers will have power and there will be devil's activities can be bound. అప్పుడు మీ ప్రార్థనలో శక్తి ఉంటుంది, అపవాది యొక్క క్రియలు బంధించబడగలుగుతాయి. Otherwise all the prayers, you see this verse in 1 Peter chapter 3 ఒకసారి 1 పేతురు 3వ అధ్యాయంలోని మాట చూడండి, verse 7. 7వ వచనం. I think all of you may be knowing this verse. మీలో అందరూ ఈ వచనం తెలిసి ఉండొచ్చు. You can read the verse. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. See, it's very clearly written, if you don't live with a wife in an understanding way, your prayers will not be heard. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది, మరి మీ జ్ఞానంతో కనుక మీ భార్యతో మీరు కాపురం చేయకపోతే మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుతుంది. What is the understanding that I should have? మరి అక్కడ నేను కలిగి ఉండవలసిన జ్ఞానం That also ఏంటి? is written there. కదా? She is also written here. Wife is a weak vessel. అది కూడా ఇక్కడ రాయబడి ఉంది, భార్య బలహీనమైన Because she is ఘటం, a woman. ఎందుకంటే ఆమె స్త్రీ. Sometimes a small problem is enough to make her cry. కొన్నిసార్లు ఒక చిన్న సమస్య చాలు ఆమె ఏడవడానికి. You may be thinking why she is crying. మీరు అనుకోవచ్చు ఎందుకు ఏడ్చేస్తుంది దీనికి. She is a woman, she is weaker vessel. That's why she is taking it even as very small matter very seriously. ఆమె ఒక స్త్రీ గనుక ఆమె ఆ చిన్న విషయానికి కూడా ఏడ్చేస్తూ ఉంటుంది. So you have to be understanding, you have to humble yourself and be reconciled with her. నువ్వు అర్థం చేసుకోవాలి, నిన్ను తగ్గించుకోవాలి, నువ్వు ఆమెతో సమాధాన పడుతూ Don't ఉండాలి. say you are taking your small thing, you are crying, small thing you are making big. Don't say like that. Then you are not living with in an understanding way. నువ్వు ఆ చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూస్తున్నావు అన్న మాటలు మాట్లాడద్దు. అలా మాట్లాడితే కనుక నువ్వు జ్ఞానంతో కాపురం చేస్తున్నట్టు కాదు. Take the blame on yourself. నా నింద నీ మీద తీసుకో. In every problem, maybe 80% fault is one side, 20% in other side. మరి చాలా సమస్యల్లో
80% తప్పు ఒకవైపు ఉండొచ్చు, 20% తప్పు మన వైపు కూడా Maybe ఉండొచ్చు. 90% with one person, 10% with another person. బహుశా 90% ఒక వ్యక్తి తప్పు ఉండొచ్చు, 10% ఒకరిది ఉండొచ్చు. Can you take the blame of your wife and become one with her? కానీ నువ్వు నీ భార్య తప్పుని తీసుకుని నీ మీద వేసుకుని ఆమెతో ఒకటిగా అవ్వగలవా? Then there will be peace. అప్పుడు అక్కడ సమాధానం ఉంటుంది. You know, there are 3 crosses on the Calvary. మరి సెలువు మీద, ఆ కలవరి కొండ మీద 3 సెలువులు ఉన్నాయి. You know what are the meaning of 3 crosses? ఆ 3 సెలువుల యొక్క అర్థం ఏంటో తెలుసా? One cross, you know, the thief there, what did he say? ఒక సెలువు మీద Any ఒక దొంగ idea ఏమంటున్నాడు? what one thief said? ఒక దొంగ చెప్పింది గురించి దొంగ చెప్పింది మీకు ఏమైనా జ్ఞాపకం ఉందా? That thief said, see, you are crucified like this, please save me. మరి ఒక దొంగ ఏమో నువ్వు ఈ విధంగా సెలవేయబడ్డావు, నన్ను తర్వాత నువ్వు వెళ్ళిపోయి నన్ను కూడా రక్షించు. What he is telling is, see, I am not worthy of this death. తను ఏమంటున్నాడంటే ఈ మరణానికి నేను అర్హుణ్ణి కాదు, I am worthy of something much better. దీనికంటే చాలా శ్రేష్టమైన దానికి నేను అర్హుణ్ణి. I should have some good type of death, not this type of death. నాకేదో కొంచెం మంచి రకమైన మరణం ఉండాలి కానీ ఇలాంటి మరణం ఉండకూడదు. What sin I have done? నేనేం చేశాను అసలు పాపం? He was not acknowledging his sin. తన పాపాన్ని తను ఒప్పుకోవట్లేదు ఒక దొంగ. He was blaming Jesus, తను యేసుని నిందిస్తున్నాడు. and he was saying that you are the cause. I'm a better person. తను ఏమంటున్నాడంటే దీని అంతటి కారణం నువ్వే, నేను శ్రేష్టమైన వాడిని అంటున్నాడు. Where he went? ఎక్కడికి వెళ్ళాడు తను? He went to hell. తను నరకానికి వెళ్ళాడు. Okay. What is the second thief? అయితే రెండో దొంగ ఏంటి? Initially he was cursing, మొదట్లో తను కూడా తిడుతూ ఉన్నాడు, but then ఆ he తర్వాత acknowledged his sin. తన పాపాన్ని తను ఒప్పుకున్నాడు. He said, Lord, I am the cause of all this sin. ప్రభువా ఇదంతా ఈ పాపానంతటి I కారణం నేనే, will not blame anybody. నేను ఎవరిని నిందించను, Lord, I am the cause of it. దీనికి కారణం నేనే. Jesus, when you come, please remember me. ప్రభువా యేసు నువ్వు మరలా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం I am not చేసుకోవాలి. blaming others. నేను I ఎవరిని did నిందించట్లేదు, sin. నేను పాపం చేశాను. He said, he told the other thief, we are suffering for a just punishment. తను ఇంకొక దొంగతో కూడా చెప్తూ ఉన్నాడు, నిజంగా మనం చేసిన తప్పులకి మనం అనుభవిస్తూ ఉన్నాం, What మనకి he's telling is, తగిందే, I deserve this. నేను దీనికి తగిన I వాడిని take the అంటున్నాడు. blame on myself. ఈ నిందను నా మీద నేను వేసుకుంటాను. Jesus, forgive my sin. యేసు నన్ను పాపాలు క్షమించు. Jesus forgave his sin, took him to heaven. యేసే తన పాపాలు క్షమించాడు, తనతో పాటు పరలోకానికి తీసుకెళ్ళాడు. So what is the first cross indicating? మరి మొదటి సెలవు తెలిసి మనం ఏం నేర్చుకుంటాం? Blaming other people, ఇతరులను నిందించడం, not justifying themselves, blaming other people. తమను తాము సమర్థించుకోవడం, ఇతరులను నిందించడం. Where did that person went? ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? Hell. నరకానికి What వెళ్ళాడు. is the second cross? ఈ రెండో సెలవు ఏంటి? Taking the blame on myself. నిందను నా మీద నేను Lord, వేసుకోవడం. I did the sin. ప్రభు నేను పాపం చేశాను, Please forgive my sin. ప్రభు నా పాపాన్ని Where క్షమించు. did he go? తను ఎక్కడికి వెళ్ళాడు? He went to heaven. తను పరలోకానికి వెళ్ళాడు. There is a third cross. అక్కడ మూడో సెలవు ఉంది. What is the third cross? ఏంటా మూడో సెలవ? Jesus. యేసు క్రీస్తు. What sin he did? ఆయన ఏం పాపం చేశాడు? He never sinned anything. ఆయన ఎప్పుడు పాపం But he చేయలేదు, took other people's sin on himself. కానీ ఇతరుల యొక్క పాపాలు తన మీద వేసుకున్నాడు. That is a very high standard. అది చాలా ఉన్నతమైన ప్రమాణం. That is the standard to which we have to come. None of us might have come in that standard. మనందరం ఆ స్థాయికి మనం రావాలి. మళ్ళీ ఎవరు ఇంకా ఆ స్థాయికి Where I రావాలి. take the other person's sin and blame and say, Lord, I am the cause of it, and requesting God. ఇతరుల యొక్క పాపాలని నిందల్ని మన మీదకి తీసుకుని ప్రభువుని వేడుకోవడం అనేది మనం ఇంకా చేయలేదు. That is the standard of Jesus. అది యేసుక్రీస్తు యొక్క ప్రమాణం. But అది at least we have come to the standard of that sinner who took blame on himself and never justified himself. కనీసం ఆ యొక్క దొంగ తన నిందను తన మీద వేసుకుని ఇతరులను నిందించకుండా ఉన్నాడు. ఆ స్థాయి కన్నా మనం రావాలి. At least to that level we have to come. కనీసం ఆ స్థాయి కన్నా మనం రావాలి. Then only we can go to heaven. Then otherwise we are not even fit to go to heaven. అప్పుడు మాత్రమే మనం పరలోకానికి వెళ్ళగలం, లేకపోతే మనం పరలోకానికి వెళ్ళడానికి సరిపోం. From there we have to grow to the level where we took blame even for others. అక్కడి నుంచి ఇతరుల యొక్క నిందలను కూడా మన మీద వేసుకునే స్థాయికి మనం ఎదగాలి. So I want to tell once again. మరొకసారి నేను చెప్పాలనుకుంటున్నాను. First cross is a picture of blaming others and justifying myself. మొదటి సిలువ దేనికి సాదృశ్యం అంటే ఇతరులను నిందిస్తూ నన్ను నేను సమర్థించుకోవడం. That person
Where such a person will go? అటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? Where? ఎక్కడికి వెళ్తాడు? Hell. నరకానికి వెళ్తాడు. What is the second cross? రెండో సిలువ ఏంటి? Taking the blame on myself. నిందను నా మీద వేసుకోవడం. And never justifying myself. మరి ఎన్నడూ నన్ను నేను సమర్థించుకోకపోవడం. Where will that person go? అతను ఎక్కడికి వెళ్తాడు? Heaven. పరలోకానికి వెళ్తాడు. But we have to, God wants us to still go forward to a higher level. కానీ దేవుడు మనం ఇంకా ఉన్నతమైన ప్రమాణానికి వెళ్ళాలనుకుంటున్నాడు. Even we take the blame of other people. మనం ఇతరుల యొక్క నిందలను కూడా, మనం చేసిన తప్పులు నిందలే కాదు, ఇతరుల యొక్క నిందలు కూడా తీసుకొస్తాయి. Take the blame of my wife on myself. నా భార్య యొక్క నిందల్ని నా మీద నేను వేసుకోవడం. See, sometimes I've found in my home, I'm telling one simple example. కొన్నిసార్లు నా గృహంలో నేను దీన్ని కనుగొన్నాను. Sometimes I've never spoken even one word to my wife, but my wife is sad and looking at me sad with little grief. మరి నేను ఒక్క మాట కూడా మాట్లాడకపోయినప్పటికీ కూడా నా భార్య నా విషయమై చింతిస్తూ అలా బాధపడుతూ sometimes he is not talking. కొన్నిసార్లు నాతో మాట్లాడదు. And I think, Lord, what did I say? I didn't say even one word to her. ప్రభువా, ఏంటి ప్రభువా, నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కానీ ఏంటి ఇలా ఉంది? I can't remember I hurt her anywhere. అసలు నేను ఎక్కడన్నా ఏదైనా మాట్లాడానా కూడా నాకు జ్ఞాపకం రావట్లేదు. Then the Lord told, it's true that you have not hurt her. అప్పుడు ప్రభు చెప్పాడు, నిజమే, నువ్వు ఆవిడని గాయపరచలేదు, but you have not given true fellowship to her. కానీ ఆమెకు నువ్వు నిజమైన సహవాసాన్ని ఇవ్వట్లేదు. What she wants is a close fellowship. That you are busy with so many other things, you have not given true fellowship to her. నువ్వేమో చాలా మిగతా పనులతో నిండిపోయి తీరిక లేకుండా ఉంటున్నావు, ఆమెకు నిజమైన సహవాసాన్ని నువ్వు ఇవ్వట్లేదు. I can say I've never told her any word. If she is not talking, let her continue like that. మరి నేనైతే చెప్పుకోవచ్చు, నేను ఎప్పుడు ఏ మాట అనలేదు, ఆవిడ మాట్లాడకుండా ఉన్నట్టు నేను ఎంతకాలం మాట్లాడకుండా ఉంటుందో ఉండవండి. గ్యాప్ ఇన్ ద ఫ్యామిలీ. అలా అంటే కనుక అప్పుడు కుటుంబంలో ఖాళీ ఏర్పడుతుంది. Devil can enter in. అప్పుడు అపవాది దాంట్లోకి రాగలడు. There also we have to come to a place where, Lord, I am at fault, Lord, I have not given true fellowship to her. ప్రభువా, ఇక్కడ తప్పు నాదే ప్రభు, ఆమెకు నేను నిజమైన సహవాసాన్ని ఇవ్వలేదు. So I hope you will remember what I shared today. మరి ఈ దినం నేను ఏం పంచుకున్నాను అది మీరు గుర్తుంచుకుంటారనుకుంటాను. Listen from the Garden of Eden. ఏదైనా తోటలో నుంచి వచ్చే పాఠాలను వినండి. We can learn many things. అక్కడ మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. Never, even if we sin, మనం పాపం చేసినప్పటికీ కూడా never blame other people. ఎన్నడూ ఎవరిని నిందించద్దు. Never justify our sin. మన పాపాలను సమర్థించుకోవద్దు. Take the blame on ourselves. ఆ యొక్క నిందను మన మీదకి తీసుకుందాం. Then only God can forgive us. అప్పుడు మాత్రమే దేవుడు మన పాపాలు క్షమించగలడు. Otherwise our sins will remain unforgiven and there will be confusion and chaos in the home. లేకపోతే పాపాలు అలాగే నిలిచి ఉంటాయి, అప్పుడు కుటుంబంలో గలిబిలి ఎన్నో విపత్తులు వస్తూనే ఉంటాయి. Let's pray. ప్రార్థించుకుందాం. Okay, just before praying, I just want to show you one more picture. Sorry. ప్రార్థన చేసుకోకముందు ఇంకొక సాదృశ్యం చూపించాలనుకుంటున్నాను. Psalms 133. కీర్తనలు 133. 133. కీర్తనలు 133. I want to read this psalm in this way. ఈ కీర్తనని నేను ఈ విధంగా చదవాలనుకుంటున్నాను. Behold how good and how pleasant it is for husband and wife to dwell together in unity. భార్యాభర్తలు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. It is like a precious oil upon the head. అది తల మీద పోయబడిన ప్రశస్తమైన తైలం వలె ఉంటుంది. Coming down upon the beard. అది గడ్డం మీదుగా కారుతుంది. Even Aaron's beard. అహరోను గడ్డం మీదుగా. Coming down upon the edge of his robe. మరియు అతని అంగీల అంచు వరకు దిగజారుతుంది. It's a picture of a beard full of that oil and it comes to his dress. అది ఎలా చూడడానికి ఎలా ఉంటుందంటే ఆ గడ్డం అంతా నూనెతో ఉండి అది అలాగా అంగీ మీద కూడా వస్తుంది. It's a picture of God's blessing coming to sanctification and God's blessing coming to upon myself and on others. అది ఎలాగంటే మనం పరిశుద్ధపరచబడి ఆ తర్వాత ఆ యొక్క ఆశీర్వాదం మన మీదకి అలాగే ఇతరుల మీదకి వచ్చేదానికి సాదృశ్యం. Slowly sanctification, holiness coming to me and blessing my family also. మరి నెమ్మదిగా పరిశుద్ధత అది నా మీదకి వస్తూ ఉంది, అలాగే నెమ్మదిగా ఆ ఆశీర్వాదం నా కుటుంబం మీద కూడా వస్తూ ఉంటుంది. 3 it is like the dew of Hermon coming down upon the mountains of Zion, for there the Lord commanded blessing, life forevermore.
సియోను కొండల మీదకి దిగి వచ్చి హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. See, from the mountains you can see streams coming down and blessing the valleys and so many things. మనం కొండలను చూస్తే ఆ పై నుంచి ఆ యొక్క జలపాతాలు వచ్చి కింద ఉన్న ప్రదేశాన్ని అందరినీ దీవిస్తూ ఉంటాయి. Continuously dew comes on the top of the mountain, it is turned to water coming down. మరి ఎడతెక్కకుండా పర్వతాల మీద ఆ మంచు అలా ఉండి నీటుగా మారి అవి కిందకు వచ్చి Like దీపాన్ని బ్లెస్ that, చేస్తూ ఉంటాయి. God's blessing, Holy Spirit, grace, all that can flow from to first of all to me and to my wife, children, everybody. ఆ విధంగా పరిశుద్ధాత్మని నుంచి అది మొదట నా మీదకి వచ్చి నా నుంచి నా భార్య మీద పిల్లల మీదకి అలా వెళ్తుంది. Where will happen? ఇదంతా ఎప్పుడు Not జరుగుతుంది? in all families. అన్ని కుటుంబాల్లో కాదు. What is the secret? ఇక్కడ రహస్యం ఏంటి? Husband and wife dwelling in unity. భార్య భర్తలు ఐక్యత కలిగి నివసించిన. If no unity, ఐక్యత లేకపోతే no sanctification, no blessing on family, no blessing on wife, no blessing on children, nothing will be blessed. అక్కడ పరిశుద్ధపరచబడడం ఉండదు. భార్య మీద కానీ భర్త మీద కానీ పిల్లల మీద కానీ ఆశీర్వాదాలు రావు. So that is why unity is very, very important. అందుచేతే ఐక్యత అనేది చాలా చాలా Humble ప్రాముఖ్యమైనది. yourself and become one with your wife. Humble yourself, become one with your husband. కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకుని భర్తతో ఐక్యం అవ్వండి లేదా భార్యతో ఐక్యం అవ్వండి. Please remember the last sentence. There God commands blessing. కాబట్టి In that family, God commands blessing. చివరి మాటని జ్ఞాపకం ఉంచుకోండి. అచ్చట అంటే అక్కడ దేవుడు ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండాలని ఆజ్ఞాపిస్తున్నాడు. Life forevermore. ఆ యొక్క శాశ్వత జీవం ఉండాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రార్థించుకుందాం. Pray. Thank you, Father, for what we heard today. ప్రభు, మేము ఈ రోజు విన్నదాన్ని బట్టి నీకు వందనాలు. Help us, Lord, to humble ourselves, become one with our husband and wife. ప్రభు, మమ్మల్ని మేము తగ్గించుకుని భార్యతో లేకపోతే భర్తతో మేము ఐక్యం అవ్వడానికి సహాయం చేయండి. Lord, there is so much of pride inside our heart. ప్రభు, మా హృదయాల్లో ఎంతో గర్వం ఉంది. So much of self and so much of pride. ఎంతో స్వయము, ఎంతో గర్వం ఉంది. That is why there is so little blessing, Lord. అందుకే ఎంతో తక్కువ ఆశీర్వాదాలు ఉన్నాయి. Help us to humble ourselves and like that hydrogen atom become small and become one. ప్రభువా, మేము ఆ విధంగా తగ్గించుకుని అణువుల వలె చిన్నగా అయ్యి మేము ఒక్కటిగా అవడానికి సహాయం We చేయండి. want blessing on every family here. ప్రభువా, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం మీద ఆశీర్వాదం కావాలి. Lord's life in every family. ప్రభువా, నీ యొక్క జీవము ప్రతి కుటుంబంలో Pray కావాలి. that it will be true in each family. ప్రభువా, ప్రతి కుటుంబంలో అది నిజమవునట్లు In the ప్రార్థిస్తున్నాం. name of Jesus, amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.